ఐపీఎల్లో గురువారం మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్క పరుగుతోనే ఓడించింది. ఈ మ్యాచ్కి ముందు వరకు ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఇది రాజస్థాన్కి కేవలం 2వ ఓటమి మాత్రమే. ఒకానొక దశలో సులభంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్న రాజస్థాన్ చివరి ఓవర్లలో చతికిలపడింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యానికి 1 పరుగు దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి రెచ్చిపోయిన నితీష్. మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ 201 పరుగుల భారీ స్కోరు చేసిందంటే అందులో నితీష్దే ఎక్కువ క్రెడిట్. ప్రారంభంలో ఆచి తూచి ఆడిన నితీష్ క్రీజ్లో కుదురుకున్నాక సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఏకంగా 8 సిక్సర్లు కొట్టడం విశేషం. కేవలం 42 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 3 4లు 8 6లు ఉన్నాయి. రెండోది వచ్చేసి ఆలోచించి ఆడిన ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేశాడు. దిగిన మొదటి బంతి నుంచే సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులెత్తించేవాడు. కానీ గత కొన్ని మ్యాచ్లుగా ఈ ఫార్ములా వర్కౌట్ కావడం లేదు. వేగంగా ఆడడానికి ప్రయత్నించి వికెట్ పారేసుకుంటున్నాడు ట్రావిస్ హెడ్. దీనికి తోడు ఈ మ్యాచ్లో 35 పరుగులకే 2 వికెట్లు పడిపోయాయి. దీంతో ఆచి తూచి ఆడాడు హెడ్. ఎక్కడ అడ్డగోలు షాట్లు ఆడలేదు. ఈ సీజన్లో 20 బంతుల్లోపే అర్ధ సెంచరీలు చేసిన హెడ్ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీకి ఏకంగా 37 బంతులు తీసుకున్నాడు. మొత్తంగా తన ఇన్నింగ్స్లో 44 బంతుల్లో 6 4లు 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. మూడోది యశస్వి ఒక్కడే. జూన్లో జరగనున్న T20 ప్రపంచ కప్కు టీమిండియా స్క్వాడ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ స్క్వాడ్లో ఉన్న ఆటగాళ్ళు ఒక్కరు కూడా ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో రాణించలేదు. కానీ యశస్వి మాత్రం రాణించాడు. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 7 4లు 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. నాలుగో హైలైట్ వచ్చేసి భువీ కమ్బ్యాక్. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి రావడం. తన మొదటి ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి డేంజరస్ జాస్ బట్లర్, సంజు శాంసన్లను డక్అవుట్ చేశాడు భువనేశ్వర్. దీంతో పాటు కీలకమైన చివరి ఓవర్లో రోమన్ పావెల్ లాంటి భారీ హిట్టర్ నుంచి 12 పరుగులను డిఫెండ్ చేశాడు. ఇంకా లాస్ట్ హైలైట్ వచ్చేసి టాప్ 5లోకి రైజర్స్ రీఎంట్రీ. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4లోకి తిరిగి వచ్చేసింది. 4వ స్థానంలో ఉన్న చెన్నైని వెనక్కి నెట్టింది. ఓటమి పాలైనప్పటికీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ లిస్టులో ఇంకా టాప్లోనే ఉంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర 12 పాయింట్లు ఉండగా రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి.